గోవిందాత్మ సుందరి జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతి ఆధారం విజ్ఞానం శ్రీ హయగ్రీవ గురు ఉపాసన. మా గురువు గారైనటువంటి మహంతి హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని జ్ఞానానికి కొత్త నిర్వచనాన్ని ఒక కొత్త ఊపులు తీసుకుని వచ్చిన శ్రీమాన్ పత్రిజీ గారికి సాష్టాంగ దండ ప్రమాణాలు పెట్టుకొని ఈ పద్మావతి మేడం ఆధ్వర్యంలో ఈ నిజాంపేటలో ఇంత అద్భుతంగా ర్యాలీ నిర్వర్తించిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకొని వేదికను అలంకరించి ఉన్న అతిరథ మహారథులకు నమస్కారాలు చెప్పుకొని అన్నిటికీ మించి శ్రీశైలం మా వాళ్ళు రాలేరేమో అని చెప్పేసి ఇక్కడి వాళ్ళనందరినీ కనికరించడానికి ఆ శ్రీశైల మల్లన్న ఇక్కడే వచ్చి వెలిశాడు. అటువంటి ఆ దివ్యక్షేత్రంలో కూర్చొని మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించిన ఆ పరంధాముడికి శ్రీమన్ వెంకటేశ్వరునికి నమస్కారాలు. చక్కరుని పేరులోనే ఒకటి ఉంది అఘోరం అని. ఘోరము కానిది ఏదో అది అఘోరం. హింస చేస్తే ఘోరం, హింస చేయకపోతే అఘోరం. ఆ అర్థంలో తీసుకుంటాం. అటువంటి ఆ అఘోర స్వరూపుడి దగ్గర మీరందరూ కూడా అఘోరులే. అంటే అఘోరి సినిమా చూసేసి అఘోరి అని ఎగరకండి. అఘోరులు అంటే మీరు ఘోరం చేయడం లేదు, ఇంకొకళ్ళను చెయ్యవద్దు అని కోరుకుంటారు. సీరియస్గా ఉంటే నాకు బాగుండదు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి. మరి ముఖం పెట్టేదానికి 27 కండరాలు కదిలించాలి. ఈ అనేదానికి 4 కండరాలు. ఏది సులభం? అందున అసలు సంగతి మనం ఆనంద స్వరూపులమని మర్చిపోయాం. ఎంతసేపు సుఖము సంతోషాలు అందరూ పరిగెత్తానే ఉంటాయి. అవి అందరి మామిడి పండు లెక్కనే ఉంటాయి. సుఖం అనుకున్నాను నేను కూడా. ఒకప్పుడు సన్యాసి, నా దగ్గర డబ్బులు లేదు, మంచి ఎండాకాలం ఆడ ఇళ్ళ తిప్పలు పడితే 5 రూపాయలు దొరికాయి. నిజంగా తెచ్చుకున్నా, తీసుకుంటున్నాను. సుఖం వచ్చింది. కొంచెంసేపటికి చెయ్యి నొప్పి వచ్చింది. ఈ అబ్బాయికి సుఖం కావాలి, అబ్బాయి ఇంకా సుఖం కావాలి. ఏం చేయాలి? పక్కింట్లో చూస్తే ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటుంది. అదేమో 600. 5 రూపాయల నుంచి 600 సంపాదించేదానికి నానా తిప్పలు పడినాయి సుఖం కోసం.